తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హోరీగా గేమ్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నాయి. మా గౌరవ ప్రజా ప్రతినిధులందరూ కూడా గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. హెల్త్ మినిస్టర్ గారు టీం రెడీ అయిపోయింది. పల్లా శ్రీనివాస్ అన్న గారు ఇంకా రాలేదు. ఇవాళ పల్లా శ్రీనివాస్ గారు రాలేదు కాబట్టి ఇవాళ మా టూరిజం కల్చర్ మినిస్టర్ గారైన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారైన మేమందరం ముద్దుగా శోభన్ బాబు గారుగా పిలుచుకునే ఎమ్మెల్యేల్లో అందగాడైన నిన్న తను ఏంటంటే ఓవరాల్ ఛాంపియన్షిప్ కూడా చాలా దగ్గరలో ఉన్నారు. ఇప్పుడు ఆమెను అడిగి ఒక రెండు మాటలు నిన్న ఎలా జరిగింది, ఈరోజు ఎలా జరగబోతుంది అని గౌరవ ఎమ్మెల్సీ గారి నుంచి కనుక్కుందాం. మేడం మీ అమూల్యమైన పోటీ ఇవ్వబోతున్నారు మేడం. ఈ రోజు నిన్న అదిరిపోయింది, ఈ రోజు ఇంకా అదిరిపోతుంది. సూపర్, వండర్ఫుల్. వార్ వన్ సైడ్ ఉంది. ఇప్పుడు నేను ఏ టీంలో ఉంటే అదే కప్పు గెలుస్తాను. ఉంటారు అన్న మీడియా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ సైడ్ రండి. కెమెరామ్యాన్ అన్న గన్ మ్యాన్లు కూడా వెనక్కి వెళ్ళాలి. పిఏలు అందరూ వెనక్కి వెళ్ళాలి. మంత్రులు వాళ్ళు శాసనసభ్యులు కనపడి ప్లేయర్స్ మాత్రమే గ్రౌండ్లోకి రావాలి. దయచేసి మీడియా మిత్రులు కానీ ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ సహకరించాలి. ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే గ్రౌండ్లోకి రావాలి. దయచేసి సహకరించండి. అన్న ఇప్పుడు గౌరవ మన ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఇక్కడ ఉన్నారండి. సార్, నిన్న జరిగిన కబడ్డీ మ్యాచ్ చాలా హోరీగా కామినేని శ్రీనివాసన్ గారు కాళ్ళు పట్టుకున్నారు, చేతులు పట్టుకున్నారు, పొట్ట పట్టుకున్నారు, అన్నీ పట్టుకొని కొన్ని ఇంజరీస్ అయ్యాయి సార్. కాకపోతే మా రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, కంచెల శ్రీకాంత్ గారికి బయట కనబడే దెబ్బలు ఇవి, లోపల చాలా దెబ్బలు ఉన్నాయి. అవి ఊరికి వెళ్ళాక చెక్ చేసుకుంటా అన్నారు సార్. మనం ఈ ఎక్స్రే మిషన్ లాంటివి ఏమన్నా గ్రౌండ్లో పెడితే బాగుంటుందేమని మా అమూల్యమైన కోరిక సార్. మీ యొక్క సందేశం. ఎక్స్రే మిషన్లు అట్లే ఎంఆర్ఐలు సిటీ స్కానర్లు అన్నీ పెట్టించే అవకాశాన్ని పరిశీలిస్తాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. అయితే శ్రీకాంత్ గారి మీద ఈ రకంగా దాడి జరగడానికి వెనక పెద్ద కుట్ర జరిగిందని చెప్పి నిన్న ఇక్కడ అందుబాటులో లేని నిన్న కేరళలో ఉండాల్సిన కారణంగా నేను అది హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. కుట్ర జరిగినట్టుగా భావిస్తుంది. ఎందుకంటే లోపల చాలా మూగ దెబ్బలు తగిలాయనే విషయం ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా నేను చూస్తూనే స్కాన్ చేసి కనిపెట్టేశాను. దీని మీద పెద్ద ఎత్తున విచారణ కూడా జరగాల్సి ఉంది. రిటైర్డ్ జడ్జితో కానీ లేకుంటే అంతర్జాతీయ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా ఇవాళ నేను కాదు ఇది హెల్త్ మినిస్టర్ గారు సమాచారం తెలుసుకోకుండా రఘురామ కృష్ణరాజు ఉంటే ఈయన అఫెన్స్ ప్లేయర్ అని వచ్చాడు. నేను పట్టుకుని మెడబట్టుకుని కింద వేస్తే రఘురామ కృష్ణరాజు వచ్చి మీద పడ్డాడు. అందుకని శాసన సభ్యులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆగాలన్నా. ఫోటోగ్రాఫర్లు కూడా ఆగాలి. ఇప్పుడే నగిరి శాసనసభ్యులు గాలి భానుప్రకాష్ గారు గ్రౌండ్ లో కనిపెట్టారు. మీకు తెలుసు, ఆయన ఇంతకు ముందు 2 ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా ఆడారు, ఆయన నేషనల్ లెవెల్ మ్యాచ్లు కూడా ఆడారు. కాబట్టి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉండబోతుంది. దయచేసి గ్రౌండ్ లో ఓన్లీ ప్లేయర్సే ఉండాలి. వీళ్ళందరినీ ఆగమని చెప్పండి. దయచేసి గ్రౌండ్ లో ఓన్లీ ప్లేయర్సే ఉండాలి. దయచేసి అందరూ సహకరించాలి. మన సేఫ్ వాలంటీర్స్ కూడా కొద్దిగా వాళ్ళకి చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓన్లీ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. ప్లేయర్స్ అండ్ అఫీషియల్స్ మాత్రమే, అంటే సేఫ్ అఫీషియల్స్ మాత్రమే ఉండాలి. దయచేసి అందరూ సహకరించాలి.